తులసి వరల్డ్. ఈరోజు నేను వెజ్ పఫ్స్ హెల్తీగా మల్టీగ్రెయిన్ ఆటాతో ప్రిపేర్ చేస్తున్నాను. మైదా వాడుకున్నానా, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్తీగానా. ఫస్ట్ నేను ఈ వెజ్ పఫ్స్ కావాల్సిన పిండిని ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలాగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకొని ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి క్రిస్పీనెస్ వస్తాయి. మనకి షాప్లో స్టైల్ కన్నా ఈ స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందులో మైదా వాడలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మెత్తగా కలుపుకోవాలి. మన దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే యూనో ప్యాకెట్ అయినా వేసుకుంటే ఇవి పొంగుతాయి, ప్లస్ క్రిస్పీనెస్ కూడా వస్తాయి. ఇలా కలుపుకునే పిండిని ఇలా తడి క్లాత్ చిన్నది వాటర్ వేసి తడుపుకొని దీని మీద ఇలా వేసుకోవాలి. అప్పుడే పిండి గట్టిపడకుండా మృదువుగా ఉంటుంది. ఒక 30 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుని ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. నేను కర్రీ బీట్రూట్ పొటాటోతో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పొటాటోని బాయిల్ చేయకుండా ఇలాగా తురుముకొని దీన్ని తొక్క తీసి తురుముకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తొక్క తీసిన ఈ పొటాటోని ఇలాగా తురుముకున్న దాన్ని ఈ పొటాటోని వాటర్లో వేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్నా పర్వాలేదు, తురుముకున్న లేకపోతే ఈ తురుముకున్న పొటాటోని ఇలా వాటర్లో వేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా బీట్రూట్ కూడా ఇలా తురుముకొని తీసుకుందాం. ఇలాగా అన్నీ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. అప్పటికప్పుడు తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, బీట్రూట్, ఆనియన్స్, ఈ పొటాటోస్ ఆల్రెడీ 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఉంచాను పక్కన. ఈ కర్రీకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. కొద్దిగా ఇలా పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ ఆనియన్స్ ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఇంకొంచెం వాటర్ పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్, కారం, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొటాటో తురుము, ఇలాగా బీట్రూట్ తురుము కూడా వేసుకొని ఇందులోంచి వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి అప్పటికప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ వేసుకొని ఇందులో కొద్ది కారం వేసేసుకోవాలి. ఇందులోని అంతా వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొంచెం ధనియాల పౌడర్ కూడా, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇవి రెడీ చేసుకుందాం. ఇప్పుడు వెజ్ పఫ్స్ రెడీ చేసుకుందాం. చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ 4 మనం చపాతీలుగా చేసుకుందాం. నేను కలిపిన పిండికి 4 చపాతీలు వచ్చాయి. 4 చపాతీలు మనం ప్రిపేర్ చేసుకొని వెజ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా చపాతీలు చేసుకుందాం. కొంచెం దళసరిగా ఇంత దళసరి వచ్చే వరకు మనం 4 చపాతీలు రెడీ చేసుకుందాం. ఇలా మనం రెడీ చేసుకుని 4 చపాతీలని ఒకదాని తర్వాత ఒకటి 4 ఇలాగా ఆయిల్ రాసుకోవాలి. ముందుగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా పిండి చల్లుకోవాలి. ఒకదాని కింద ఒకటి వేస్తాం కదా, ఇవి అంటుకోకుండా ఉంటాయి. ఇలా చపాతీ కింద చపాతీ వేసుకోవాలి. మళ్ళీ దీనికి కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండి చల్లుకోవాలి. అప్పుడే ఇవి పొరలుగా ఈ వెజ్ పఫ్స్ అనేవి వస్తాయి. ఆయిల్ బదులు బటర్ అన్నా వేసుకోవచ్చు. ఇదిగో 4 చపాతీలు ఇవి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మర్చిపోయాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని
చపాతీ కింద ఇలాగా చేసుకోవాలి. తలసరిగా చపాతీగా చేసుకొని మనం వెజ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద చపాతీని మనం ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక్కొక్కటి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని ఇందులో కర్రీ వేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పీసుల్లోని కర్రీ వేసుకొని ఫోల్డ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కర్రీ అయితే సరిపోతుంది, బయటకు రాకుండా ఉంటుంది. ఇలా అన్నీ కూడా కర్రీ వేసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. సేమ్ బయట కొన్ని స్టైల్లో వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఇలా హెల్తీగా ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చాయో. మీ ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో వెజ్ పఫ్స్ అన్నీ ఇలా చేసుకొని ఈ కన్నాల నుంచి కర్రీ రాకుండా ఇలా వాటర్ తోటి ఇలా తడుపుకుంటే ఇందులోంచి బయటకు రాదు. ఇప్పుడు ఇలాగా మరిగిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇది ఈ వెజ్ పఫ్స్ ఫ్రై చేసుకోవాలి. హాయ్, ఇదిగోండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయాయి వెజ్ పఫ్స్. టేస్టీగా మీరు కూడా ఇవి ప్రిపేర్ చేసి మల్టీగ్రెయిన్ ఆర్డర్తో మాకు కామెంట్ చేయండి. ఇంట్లోనే ఇలాగా వెజ్ పఫ్స్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.